యేసుక్రీస్తు నామమున అందరికి శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనములు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, కార్యసాధకమై ఉన్నది. ఏంటి కార్యసాధకమై ఉన్నది? ఒక కార్యం చేయుటకు వారు ఒక సాధనంగా ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. అపోస్తలుడైన పౌలు ఎలా రాస్తున్నాడంటే, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరించుచున్నది. శ్రమలే కాదు, ఆదరణ కూడా మాకు విస్తరించుచున్నవి. క్రీస్తునందు శ్రమలు ఎలాగో విస్తరించుచున్నవో, తన సేవలో కానీ తను సేవనే చేస్తున్నారు, ఆ సేవలో జరుగుతున్న లేదా ఎదుర్కొంటున్న ప్రతి విపత్తును కూడా ఎలా అంటున్నాడు అని అంటే, శ్రమతో పాటు ఆదరణ కూడా విస్తరించుచున్నది అని చెప్తున్నారు. అంటే శ్రమ విస్తరించుచున్నది అని అనలేదు, ఆదరణనే విస్తరించుచున్నది. అలాగే ఆదరణ విస్తరించుచున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు, క్రీస్తు ద్వారా శ్రమ వచ్చిందని చెప్పట్లే, కానీ క్రీస్తు ద్వారా ఆదరణ విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును మీ రక్షణ కొరకును పొందుదుము. మరి ఒకవేళ వాళ్ళు శ్రమ పొందితే కూడా అది ఎదుటి వ్యక్తికి కూడా ఆదరణ కావాలి, రక్షణ కావాలి, దాని కొరకే మేము శ్రమ పొందుదుము అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ, ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుచు, అంటే ప్రతి శ్రమ కార్యములన్నింటినీ కూడా ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అని చెప్తున్నాడు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా కార్యసాధకము. మన జీవితాలలో కూడా వస్తున్న, అంటే క్రీస్తునందు పరిచర్యలో వస్తున్నటువంటి శ్రమలు ఎలాగైతే తట్టుకుంటామో అంతకంటే గొప్ప ఆదరణ విస్తరించుచున్నది, క్రీస్తునందు ఆదరణ విస్తరించుచున్నది అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచు, ఆ శ్రమ కూడా మీకు కూడా ఆదరణ కలగాలని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అంటే నాకే ఆదరణ కాదు, కానీ నా ఎదుటిన వ్యక్తులకు కూడా అని వాక్యం చూస్తుంటున్నాం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును మీ రక్షణ కొరకును పొందుదాం. ఒకవేళ శ్రమ పొందితే కూడా అందరూ రక్షింపబడటానికి ఒక్కరుగా లేచి నిలబడి ఆయన శ్రమ పొందినట్లుగా, లేదా ప్రతి కష్టంలోనూ ప్రతి అల్లరిలోనూ ప్రతి విపత్తుల్లోనూ దేవుని చాటించు ప్రకటించచ్చు, ఆయనకు శ్రమ కలిగినా కూడా దేవుణ్ణి విడవక ఉంటున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఏమంటున్నారంటే, ఒక శ్రమ నాకు కలిగిన ఎడల కూడా అది మీ ఆదరణ మీ రక్షణ కొరకు నేను పొందడానికి సిద్ధమే అని చెప్తూ, మా ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. అదొక కార్యసాధకముగా పెట్టుకొని ఉంటున్నారు. మన జీవితంలో కూడా చిన్న శ్రమ రాగానే దానిని ఎంతగానో మనము చెబుతూ దాన్ని కార్యసాధకము చేయకుండా మనం అది చెప్పుకొని చిన్నదాన్ని అంటారు కదా, గోరంతది కొండంతలుగా చెప్పినట్లుగా మనం చెప్పుకొని దాని అందే ఇలాంటి శ్రమ కలిగినా అని అనుకుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారికి కలిగిన శ్రమల ముందు ఏమి శ్రమ కాదు. అలాగే చూస్తే ప్రభువు వారు భరించిన శ్రమల ముందు అపోస్తలుడైన పౌలు గారు భరించింది ఏమాత్రం కాదు. ఆయన భరించిన దాని ముందు మనకు జరిగే శ్రమ కొంచెం కూడా కాదు అని
అందుకే ఇవన్నీ కూడా నాకు కార్యసాధకమై ఉన్నదని చెప్పడం మనం చూస్తుంటున్నాం. మన జీవితాలలో కూడా ఇవన్నింటినీ కార్యసాధకముగా చేసుకొని మనము వాటిని నెరవేర్చుటయందును ఆ శ్రమలో విశ్రాంతియు, ఆ శ్రమలో ఆదరణయు మనకు కలుగుతున్నట్లుగా నీవు నేను గ్రహించాల్సినటువంటి అవసరత కూడా ఉంది అని మనం తెలుసుకోవాలి. అలాగే చూస్తే యోబు గ్రంథంలో యోబు గారికి పడినటువంటి శ్రమలు ఎలా ఉన్నావో అవన్నీ మనకు తెలుసు. అయితే ఆయన జీవితంలో భయంకరమైన శోధన శ్రమలు సంభవించినప్పటికీ కూడా దేవుని విడనాడని ఒక భక్తుడుగా ఉన్నాడు. అక్కడ అపోస్తులైన పౌలు గారిని చూసాము. ఇక్కడ చూస్తే పాత నిబంధనలో యోబు గారి జీవితంలో చూస్తే 23వ యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నేను నడుచు మార్గం, పౌలు గారు నడుచు మార్గము కూడా దేవాతి దేవునికి తెలుసు. దమస్కు మార్గంన వెళ్చుండగా దేవుడు ఆయనను పట్టుకొని ఆయనను మందలించి ఆయన ముఖదర్శనము కలుగునట్లుగా ఆయనను చేసి ఆయన పాత జీవితము రోత జీవితం అంతా కూడా తీసివేసి నా కొరకు శ్రమపడే సేవకుడుగా ఆయనను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. అప్పటి నుండి ఆయన శ్రమయే ఆయన కార్యసాధకమై ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ శ్రమలో క్రీస్తునందు కలిగిన శ్రమలో ఆయనకు ఆదరణ కూడా విస్తరించుచున్నట్లుగా చెప్పడం మనము ధైర్యంతో చెప్పిన మాటని చూస్తున్నాం. ఇక్కడ యోబు భక్తుడిని చూస్తే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నా నీతి ప్రవర్తన, నా యొక్క సత్య ప్రవర్తన సమస్తము నా దేవునికి తెలుసు. నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నాను, నేను ఎలాంటి నడక నడుస్తున్నాను, నా మార్గం అంతయు నా వంకర మార్గంలా, నా తప్పుడు మార్గంలా నేను చేయకూడని పనులు చేస్తున్నాను, ఏం చేస్తున్నా సమస్తము ఎరిగినది ఆ దేవాతి దేవుడు. నా దేవునికి తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత శోధన తర్వాతనే ఏం జరుగుతుందో ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. దగదగ మెరియు సువర్ణము వలె. మనం సువర్ణం చూస్తాము, కానీ ఆధ్యాత్మిక జీవితం మన జీవితంలో ఒక సువర్ణములాగా దేవుని ముందర నిలబడే భాగ్యము భక్తుడు యోబు గారు చెప్తూ అంటున్నారు. నా మార్గం అంతా కూడా నా దేవునికి తెలుసు. నేను ఎలాంటి నడక నడుస్తున్నాను, నా వంకర నడకలు ఉన్నాయా, తప్పుడు ఉన్నదా, నేను ఒక శుద్ధమైన హృదయం కలిగి ఉన్నానా, నా దేవుణ్ణి నమ్ముకుని ఉన్నానా, ఎలాంటి నడక నడుస్తున్నాను, అదంతా కూడా ఆయన జీవితంలో కార్యసాధకమైనది. నా నడకంతా ఎరిగిన దేవుడు ఏమంటున్నాడు అని అంటే ఆయన నన్ను శోధించిన తర్వాత మొదట శోధన, మొదట శ్రమలు, మొదట కష్టములు, మొదట విపత్తులు ఇవన్నీ జరిగిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని చెప్తున్నాడు. ఎంతో శోధన, ఎంతో భయంకరమైన పరిస్థితి, సమస్తము పోగొట్టుకున్నటువంటి ఒక భక్తుడు సమస్తము పోగొట్టుకున్నా కూడా సంపాదించుకోవచ్చు అనే ఒక ఆశ ఉంటుంది. కానీ ఆయన జీవితంలో శరీరం అంతా కూడా కురుపుల చేత గాయముల చేత నిండి ఉన్నప్పుడు ఆయన చిల్లపెంకు తీసుకొని తన శరీరాన్ని గీరుకుంటూ బాధపడుతూ మానసికంగా శారీరకంగా వేదన పడినను కూడా దేవాతి దేవుణ్ణి విడిచిపెట్టని భక్తుడిని మన ముందు ఉంచారు. ఆయన ఏమంటున్నాడంటే దేవుడు నన్ను శోధించిన తర్వాత, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అంటే ఇంకా సువర్ణము దగదగ మెరుగు సువర్ణములాగా దేవుని ముందు ఉండడానికి ఆశపడి ఈ శోధన అన్నీ కూడా కష్టమంతా కూడా విపత్తులన్నీ కూడా సహించడానికి ఆయన కార్యసాధకము చేసుకొని అవన్నీ భరిస్తూ సహిస్తూ నేను సువర్ణం వలె కావాలంటే ఇంకెంత శోధింపబడాలి, ఇంకెంత శ్రమ పడాలి, నా శరీరం అంతా కురుపులతో ఉన్నది, ఇంకా నేను సువర్ణం వలె కావాలి అని ఆ సువర్ణం కొరకు ఆయన ఆశపడుతున్నట్లు చూస్తుంటున్నాం. మరి మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? ఇలాంటి శ్రమలు అయితే ఈ రోజులలో అంత శ్రమ కూడా దేవుడు ఎక్కువ ఇవ్వట్లే. జనాల విషయంలో గమనించినట్లయితే ఒకప్పుడు పడిన శ్రమలు ఈరోజు మనకు కనబడట్లేదు. మరి యోబు గారికి పడినటువంటి శ్రమ ఈ రోజులలో లేదు. మరి అలాగే పౌలు గారు ఆయన చెరసాలలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో
భయంకరమైన పరిస్థితి, ఆయన సేవలో ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన ఇవన్నీ నాకు ఆదరణే ఇచ్చుచున్నవి అని చెప్తున్నట్టుగా మన జీవితంలో కూడా మనం ఎలా ఉంటున్నాం? మనం ఆదరణ పొందుకుంటున్నామా? చిన్న శ్రమ రాగానే ఈ శ్రమను తట్టుకోలేని బాబోయ్ అని మనం పరిగెత్తుతున్నామా? ఎలా ఉంటున్నాము? మనల్ని మనం చూసుకోవాలి. ఇక్కడ యోబు భక్తుడైతే సువర్ణము కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు కూడా ఆ శుద్ధ సువర్ణం కావాలనే ఎదురు చూస్తున్నాడు.